కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో దేవాదాయ శాఖలో అధికార వ్యవస్థ మన మనుషులు అనుకున్న వాళ్ళు లేకపోతే తమకు కావాల్సిన వాళ్ళకి ఏ రకంగా ఇల్లీగల్ ప్రమోషన్లు ఇచ్చేస్తారు, ఎంతవరకైనా సరే వెళ్ళి జీవోలు ఇవ్వడం, ప్రమోషన్లకి ముమ్మోలు ఇవ్వడం, వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం లేకపోతే వాళ్ళు కావాలనుకున్న ప్రలోభాలకు అనుగుణంగా ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళు కోరుతున్న లంచాలు కుమ్మరించడం కోసం ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళందరికీ రాచమర్యాదలు చేయడం, ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు ఇవ్వడం ఎలా చేస్తారు అంటే ఎలా చేయొచ్చు చూద్దాం. ఇంద్రకీలాద్రి విజయవాడ దేవస్థానంలో సురేష్ బాబు అని ప్రస్తుతం ఆర్జేసీగా ఒక ఆయన పనిచేస్తున్నారు. ఆయన ప్రాంతీయ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. అయితే ఆయన ప్రాంతీయ కమిషనర్ చేయడం కోసం గవర్నమెంట్ చాలా పాటలు పడింది, 4 జీవోలు ఇచ్చింది. ఎందుకంటే ఆయన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానానికి ఈవోగా వేయడం కుదరదు, అది ఆర్జేసీ క్యాడర్ ఇన్స్టిట్యూషను, ఇతను అనర్హుడు అని చెప్పి గతంలోనే మన విజయవాడ నుంచి పోతిరి మహేష్ గారు జనసేన నాయకులు కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. హైకోర్టులో ఒక పిల్లు వేశారు. దాని మీద సురేష్ బాబు నియామకం చల్లదు, ఇతను తీయవలసిందే అని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్కి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, హైకోర్టు. ఇది జరిగి చాలా కాలం అయింది. కానీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఏం వినలేదు, ఏం పట్టించుకోలేదు, ఆయన అలాగే కొనసాగిస్తుంది. ఆ ఉత్తర్వులు గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ని సెటిసైడ్ చేసింది. యాక్చువల్గా సురేష్ బాబుని విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఈవోగా నియమిస్తూ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని హైకోర్టు సెటిసైడ్ చేస్తే, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఎండోమెంట్ సెటిసైడ్ చేసింది. మళ్ళీ అంటే ఇది న్యాయ విరుద్ధం, న్యాయబద్ధమైనది కాదు. ఈ రకంగా అతనికి ప్రమోషన్ ఇచ్చి అక్కడ పోస్టింగ్ ఇవ్వడం అంటూ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఇవ్వడం అన్యాయం, ఇది చట్టవిరుద్ధం, మేమేం పట్టించుకోమని చెప్పి అన్యాపదేశంగా చెబుతూనే ఆ జడ్జిమెంట్ని ఇటు దేవాదాయ శాఖ వ్యవస్థ కానీ అటు ప్రభుత్వం కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అతను ఇంకా అలాగే కొనసాగుతున్నాడు. ఇంచుమించు 1 సంవత్సరం అయిపోయింది ఆ జడ్జిమెంట్ వచ్చి, దాన్ని పక్కన పెట్టారు. ఈ సురేష్ బాబుకి సంబంధించినటువంటి అసలు సర్వీస్ ఏంటి, అతను ఎక్కడ నుంచి ఏ కేడర్ వరకు ఏ టైంలో వచ్చారు అనేది మనం చూస్తే కనుక ఈ పూర్తిగా దేవాదాయ శాఖలో ఎన్నో రకాలుగా అనర్హత గల ఎంవి సురేష్ బాబు అర్హతలు చట్టవిరుద్ధంగా సంపాదించారు, పదోన్నతులు కూడా చట్టవిరుద్ధంగా పొందారు అని చెప్పడానికి గల ఆధారాల మీద ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ సురేష్ బాబు తను 1990 సంవత్సరంలో ఎన్ఎంఆర్గా ఫస్ట్ సర్వీస్లోకి వచ్చారు. ఇతనికి యాక్చువల్గా ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఒరిజినల్ అపాయింట్మెంటు 16/2/1990న సర్వీస్లోకి వచ్చారు. 15/2/1995న ఇతనికి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 years యాజ్ ఎన్ఎంఆర్గా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ జూనియర్ అసిస్టెంటు ఇవ్వాలి. జూనియర్ అసిస్టెంటు 16/2/1990లో జూనియర్ అసిస్టెంటు ఇచ్చారు. 16/2/1990లో ఇతనికి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వడం, వితౌట్ ఫాలోయింగ్ ద రూల్స్ కంటిన్యూడ్ యాజ్ రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి ఇల్లీగల్ నేషనల్ ప్రమోషన్ లిస్టులోకి ఇతను వస్తున్నారు. వితౌట్ ఫాలోయింగ్ ద రూల్స్ కంటిన్యూడ్ యాజ్ రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్గా ఉండాల్సినటువంటి అర్హత లేని అతన్ని జూనియర్ అసిస్టెంట్గా చాలామందిలోకి తీసుకొచ్చారనేది మొట్టమొదట రిమార్కు. అంతే 1990లో సర్వీస్లోకి వచ్చినటువంటి ఎన్ఎంఆర్ 5 సంవత్సరాలు మినిమం సర్వీస్ చేస్తే జూనియర్ అసిస్టెంట్ అవుతాడు. కానీ ఇతను 16/2/1990లో సర్వీస్లోకి వస్తే 16/2/1990నే ఇతనికి జూనియర్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఇచ్చారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, వైలేషన్ ఆఫ్ రూల్. తర్వాత జూనియర్ అసిస్టెంట్ అయిపోయిన వెంటనే మళ్ళీ సీనియర్ అసిస్టెంట్ ఇచ్చారు.
ఎప్పుడు ఇచ్చారు? 5/5/1996 ఇతనికి సురేష్ బాబుకి సీనియర్ అసిస్టెంట్ ఇచ్చారు. అసలు ఎప్పుడు ఇవ్వాలి సీనియర్ అసిస్టెంట్ ఇతనికి? చట్టబద్ధంగా సీనియర్ అసిస్టెంట్కి ఎప్పుడు అర్హుడు అంటే 14/4/2000 సంవత్సరంలో ఇతను సీనియర్ అసిస్టెంట్కి అర్హుడు అవుతాడు అని చట్టం చెప్తుండగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవే వివరిస్తుండగా 26/8/1993 ఇతనికి చట్టవిరుద్ధంగా ప్రమోషన్ ఇచ్చినట్టుగా రికార్డు ఉంది. దాని మీద హైకోర్టులో కేసు నడిచినప్పుడు జరిగిన ఆర్గ్యుమెంట్లోని వివరాలే నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ల వివరాలు సాధారణంగా బయటికి రావు, జడ్జిమెంట్ వస్తుంది, తర్వాత రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా వస్తాయి. కానీ ఈ ఆర్గ్యుమెంట్ల సందర్భంలో చాలా ఆసక్తికరంగా జరిగినటువంటి విషయాల పరంపరలో భాగంగా ఇదొకటి. సురేష్ బాబు సర్వీసు క్రమబద్ధీకరణ. సీనియర్ అసిస్టెంట్గా 1996లోనే ఇచ్చారు. అయితే 14/4/2000 సంవత్సరంలో ఇతనికి ఇవ్వాల్సి ఉంది. అయితే ఇల్లీగల్గా నోషనల్ ప్రమోషన్ 26/8/1993 జరిగింది. నోషనల్ ప్రమోషన్ గ్రాంటెడ్ వితౌట్ ఈవెన్ టేకింగ్ ఇన్టు కన్సిడరేషన్ ద ఇనిషియల్ అపాయింట్మెంట్ ఆఫ్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ ఫెడరల్ కేటగిరీ యాజ్ సచ్ ద సేమ్ ఈజ్ ఇల్లీగల్ అండ్ ఇంపర్మిజబుల్ అనేటటువంటి రిమార్క్స్ కాలంలో కూడా ఇది చాలా క్లియర్గా రాయబడి ఉంది. అందువల్ల సీనియర్ అసిస్టెంట్గా సురేష్ బాబు తీసుకున్నటువంటి ఈ ప్రమోషన్ కూడా చట్టవిరుద్ధం చల్లదు అనేటటువంటిది ఒక రిమార్క్ ఉంది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ నుంచి ఇతను మళ్ళీ సూపరింటెండెంట్ అయ్యాడు. అంటే అన్ని చట్టవిరుద్ధాలే చూడండి. ఎన్ఎంఆర్గా వచ్చాడు, అది చట్టవిరుద్ధమే. సీనియర్ అసిస్టెంట్గా వచ్చాడు, అది చట్టవిరుద్ధమే. జూనియర్ అసిస్టెంట్గా ఇచ్చారు, అది చట్టవిరుద్ధమే. ఇప్పుడు సూపరింటెండెంట్గా ఇచ్చారు. అంటే ఎన్ని రకాలుగా రికార్డు అవసరం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా, ఎన్ని రకాల రిమార్కులు ఇతని మీద ఉన్నప్పటికీ కూడా కావాల్సిన వాడు కాబట్టి అధికారులు ప్రలోభాలకు గురవుతూ ఎన్ని రకాల ప్రమోషన్లు ఇతనికి ఇచ్చారని చెప్పడానికి ఇది ఒక చాలా ఉదాహరణగా పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సూపరింటెండెంట్ 21/9/2002లో ఇచ్చారు మళ్ళీ ఇతనికి. అయితే ఎప్పుడు ఇవ్వాలి అసలు ఇతనికి సూపరింటెండెంట్ అంటే 14/2/2003 సంవత్సరంలోనే ఏదైనా పోస్టు ఖాళీగా ఉంటే అప్పుడు మాత్రమే ఇవ్వాలని చట్టం చెబుతుంది. అయితే ఇతని ఇల్లీగల్ నోషనల్ ప్రమోషన్ ఎప్పుడంటే 8/6/2000లోనే ఇతనికి ఇల్లీగల్గా నోషనల్ ప్రమోషన్లోకి తీసుకొచ్చారు మళ్ళీ. అందువల్ల సూపరింటెండెంట్ అనేటటువంటి హోదా ఇతనికి ఇచ్చినప్పుడు జరిగింది ఏంటంటే వితౌట్ దేర్ బీయింగ్ వేకెంట్ పోస్ట్ అండ్ వితౌట్ ఇంప్లిమెంటింగ్ 5 years ఆఫ్ మినిమం సర్వీస్. మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ నుండి 5 సంవత్సరాలు కంప్లీట్ కాకుండానే సీనియర్ అసిస్టెంట్ ఎలా ఇచ్చారో, సీనియర్ అసిస్టెంట్ నుంచి మళ్ళీ సూపరింటెండెంట్ కూడా 5 సంవత్సరాలు కాలం ముగియకుండానే ఇవ్వడం వల్ల ఇది చట్టవిరుద్ధము అని రిమార్క్స్ కాలంలో చాలా ఖచ్చితంగా రాయబడి ఉంది. నెక్స్ట్ సూపరింటెండెంట్ నుంచి ఇతను ఏఈఓ కింద వచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఏఈఓ అంటే 23/10/2004లో ఇతను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చారు. వచ్చినప్పుడు 14/2/2006 మాత్రమే ఇతను రావాల్సినటువంటి పోస్టింగ్ని 23/10/2004 ఇచ్చారు. అది కూడా 14/4/2006లో కూడా ఏదైనా అర్హతను బట్టి ఏదైనా అవకాశం ఖాళీగా ఉంటే మాత్రమే ఇతనికి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పబడుతున్నటువంటి విషయం చట్టబద్ధం. తర్వాత ఇల్లీగల్ నేషనల్ ప్రమోషన్ ఎప్పుడంటే 23/10/2004 ఇతనికి ఇల్లీగల్ నేషనల్ ప్రమోషన్ వచ్చింది. అందువల్ల వితౌట్ దేర్ బీయింగ్ వేకెంట్ పోస్ట్ అండ్ వితౌట్ ఇంప్లిమెంటింగ్ 3 years ఆఫ్ మినిమం సర్వీస్ ఫ్రమ్ యాక్చువల్ ప్రమోషన్ అని రిమార్క్స్లో రాయబడింది. ఇది కూడా చట్టవిరుద్ధంగానే ఈ పోస్ట్ కూడా ఇతని పదవికి వచ్చాడని దీనిని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా అతను అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చారు మళ్ళీ. అంటే డైరెక్టర్ ఏఈఓ నుంచి అసిస్టెంట్ కమిషనర్గా వచ్చారు. ఈ 8/8/2008 సంవత్సరంలోనే ఇతను అసిస్టెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. సబ్జెక్ట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెంట్ పోస్ట్, ఎలిజిబిలిటీ అండ్ సీనియారిటీని బట్టి, అవసరాన్ని బట్టి పోస్ట్ ఉంటే మాత్రమే ఇతనికి ఇవ్వాలి అని ప్రమోషన్ రెగ్యులరైజేషన్ టు బి గివెన్ యాజ్ పర్ రూల్ పొజిషన్ అని చెప్పబడుతున్నప్పటికీ కూడా సబ్జెక్ట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెంట్ పోస్ట్, ఎలిజిబిలిటీ అండ్ సీనియారిటీ అని చెప్పబడుతున్నప్పటికీ కూడా, అవసరం లేనప్పటికీ ఇతను సీనియారిటీకి అనర్హుడు అని చెప్పబడుతున్నప్పటికీ కూడా ఇతనికి అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ ఇవ్వడం చెప్పబడింది. తర్వాత ఇతను ఇమీడియట్గా డిప్యూటీ కమిషనర్ కూడా ఇచ్చారు. మీరు చూడండి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇతను చాలా ఉన్నత స్థితికి, ఉన్నత పదవి అయినటువంటి ఒక ఉద్యోగంలోకి ఇతను తీసుకురావడం, అధికారులు ఇతను రావడం అనేది జరిగింది. చాలా షార్ట్ పీరియడ్లో రావడం జరిగింది. ఇతను సమకాలీకులందరూ ఇంకా గ్రేడ్ 1 ఈఓల కింద, ఏఈఓల కింద, అసిస్టెంట్ కమిషనర్ కింద ఉండగా ఇతను అప్పుడే ఆర్జేసీ ప్రమోషన్ తీసేసుకున్నాడు. కారణం ఏంటంటే కుల సమీకరణాలు, అధికార వర్గంలో తనకున్నటువంటి పలుకుబడి, ప్రాముఖ్యత,
విజయవాడ కనకదుర్గ దేవస్థానంలోనే ఇతను ఎన్ఎంఆర్గా ఫస్ట్ జాయిన్ అయినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఎన్ఎంఆర్గా ఎక్కడైతే చేశాడో అదే దేవస్థానంలో ప్రస్తుతం ఇతను ప్రాంతీయ కమిషనర్ హోదాలో కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. అయితే అసిస్టెంట్ కమిషనర్గా ఇతను 2008లో వచ్చాక 2011వ సంవత్సరంలో మళ్ళీ డిప్యూటీ కమిషనర్ ఇచ్చారు, అడ్హాక్ ప్రమోషన్ ఇచ్చారు. ఎప్పుడంటే 21/11/2011లో ఇచ్చారు. దీనిలో దేర్ ఆర్ ఎలిజిబుల్ అండ్ సీనియర్ అండ్ ద సేమ్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పబడుతోంది. ఎందుకంటే ఇతనికి డిప్యూటీ కమిషనర్ ఒక అడ్హాక్లో ఇవ్వడం కూడా చట్టవిరుద్ధమే. ఎందుకంటే ఇతనికి కంటే సీనియర్లు చాలామంది ఉండగా ఇతనికి అడ్హాక్ ప్రమోషన్ ఇచ్చి కావాలని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, అనర్హుడు అయినప్పటికీ అని చెప్పబడేది ఒక విషయం. ఇంకా నెక్స్ట్ ఆర్జేసీగా 13/1/2020 ఇతన్ని ఆర్జేసీ చేశారు. అడ్హాక్ ప్రమోట్ ఈజ్ ఫర్దర్ ప్రమోటెడ్, అంటే అడ్హాక్ ప్రమోషన్లో డీసీ ఇస్తూ అడ్హాక్ ప్రమోషన్ మళ్ళీ ఆర్జేసీ. అసలు అడ్హాక్ ప్రమోషన్గా డీసీకే ఇతను చట్టబద్ధంగా అర్హుడు కాదు అని చెప్తున్నప్పుడు డీసీగా ఉన్నతనికి మళ్ళీ అడ్హాక్ ఆర్జేసీ ప్రమోషన్ ఇవ్వడం అనేది కావాలనే చేస్తున్నారనేది అర్థమవుతోంది. ఇతనికి కుల సమీకరణాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. విజయవాడలో ఇంద్రకీలాద్రి దేవస్థానానికి కావాలని ఇతన్ని తీసుకొచ్చారు. అందువల్ల ఇల్లీగల్ యాజ్ దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ అడ్హాక్ ప్రమోట్ టు ఫర్దర్ ప్రమోట్ టు ఆర్జేసీ అని చెప్పి ఆల్రెడీ చట్టం చెబుతోంది. డిప్యూటీ కమిషనర్ అడ్హాక్ ఇవ్వడమే చల్లదు అని చెప్పబడుతున్నప్పుడు ఫర్దర్గా ఆర్జేసీగా అడ్హాక్ ప్రమోషన్ ఎలా ఇస్తారు, ఇది చల్లదు, చట్టవిరుద్ధం అని చెప్తున్నటువంటి ఈ కాలంలో రాయబడి ఉంది. కాబట్టి ఎంవి సురేష్ బాబుకి సంబంధించినటువంటి మొత్తం సర్వీసు ఈ రకంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా పూర్తిగా చట్టవిరుద్ధంగానే ఇతని అన్ని పోస్టుల్లోనూ తగు సమయం కాకుండానే చట్టబద్ధంగా విధి విధానాలను అనుసరించి పోస్టింగులు పొందకుండా, పదోన్నతులు పొందకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరిని కావాలంటే వాడిని తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు కూర్చోబెడుతున్నారు. ఇక్కడ ప్రలోభాలకు గురవుతున్నారు అధికారులు, లేదా కుల సమీకరణాలు వర్కౌట్ అవుతున్నాయి, లేదా తమ అనుకున్న వాళ్ళకి కావాలని తీసుకొచ్చి కావాలని అందరాలు ఎక్కిస్తున్నారు అని చెప్పి చాలా విమర్శలు ఉన్న ఈ సందర్భంలో ప్రస్తుతం ఈ ఎంవి సురేష్ బాబుకి డిప్యూటీ కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చారు. అడాక్ ప్రమోషను, ఆర్జేసీ ప్రమోషన్ చల్లదని జనసేన పోతున్న మహేష్ గారు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన మీదట అది చల్లదని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చాక కూడా వీళ్ళు మళ్ళీ ఇంచుమించుగా లేదు మేము ఆల్రెడీ ఆర్గ్యుమెంట్లో మేము సుమారుగా 5 జీవోలు కొత్తగా ఇచ్చాము, ఇతను మేము ఆర్జేసీ కూడా చేశాము అని చెప్పి మళ్ళీ కొత్తగా ఒక 5 జీవోలు సుమారుగా ఇతను డిప్యూటీ కమిషనర్ అడాక్ ప్రమోషన్ ఆర్జేసీ అయినప్పటి నుంచి హైకోర్టులో ఈ పిల్లు ఏదైతే ఉందో ఇతను మీద కోవారెంట్ పిటిషన్ ఏదైతే పడిందో ఆ కోవారెంట్లో ఇతని మీద ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా సుమారుగా ప్రభుత్వం ఎలాగైనా సరే ఇతను అక్కడ ఉంచాలన్న తపనతో సుమారుగా 5 జీవోలు ప్రత్యేకించి ఇతను ఒకటి కోసం ఇవ్వడం జరిగింది. ఈ 5 జీవోలు ఇస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అనధికారికంగా అక్కర్లేనటువంటి వాళ్ళు, అనర్హత గల వాళ్ళకి మళ్ళీ కొంతమందికి దీనిలో ప్రమోషన్లు ఇవ్వడం అనేది కూడా జరిగింది. అయితే దీనిలో జరుగుతున్నది ఏంటంటే ఈ రకంగా సురేష్ బాబుని కావాలని తీసుకొచ్చి ఇంద్రకీలాద్రి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేశారు. ప్రాంతీయ కమిషనర్ హోదాలో ఉన్నారు. కానీ దేవాదాయ శాఖ చట్టంలోని నిబంధనలను అనుసరించి, చట్టాన్ని అనుసరించి ప్రాంతీయ కమిషనర్ కావాలి అంటే కనుక కొన్ని అర్హతలు కంపల్సరీ ఇతనికి ఉండాలి. అందువల్ల కోవారెంట్ అప్లికబుల్ ఉన్న మనిషికి ఆల్రెడీ కోవారెంట్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఇతన్ని రిమూవ్ చేయకుండా హైకోర్టు ఆర్డర్ను పక్కన పెట్టి కూడా మళ్ళీ ప్రభుత్వం ఇతని చేతే పరిపాలన కొనసాగిస్తుంది. అక్కడ తనకి కావాల్సిన మనిషి అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణగా నిలుస్తుంది. ఈవెన్ దో ఏమైనప్పటికీ కూడా ఈ రోజుకి సురేష్ బాబుకి కోవారెంట్ అప్లై అవుతుంది, అప్లికబుల్. అందువల్ల దేవాదాయ శాఖ అధికారులు ఈ విషయాన్ని మరొకసారి పరిశీలించి ఈ సురేష్ బాబు అనేటటువంటి ఈ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో మొత్తం సర్వీసు క్రమబద్ధీకరించి తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా ఇతను ఏ హోదాకి చెందుతాడో ఆ హోదాకి మాత్రమే ఇతను పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా అర్హత గలవాళ్ళు, నైపుణ్యం గలవాళ్ళు ఈ జాయింట్ కమిషనర్ హోదాకి రాగలుగుతారు. అందువల్ల డిపిసి కూడా కాండక్ట్ చేయకుండా ఉండడం అనేది కూడా అనేక వివాదాలకు కారణమవుతోంది. ప్రస్తుతం డిపిసి కాండక్ట్ చేయవలసిన అవసరం ఉంది. డిపార్ట్మెంటల్ కమిటీ తరఫున నిపుణులైన వాళ్ళు, న్యాయంగా అర్హత గలవాళ్ళని ఈ పోస్టుకి తీసుకొచ్చి కూర్చోబెట్టవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి. ముఖ్యంగా సురేష్ బాబుకి సంబంధించినటువంటి కోవారెంట్ మీద హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను కూడా అమలు చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టడం కూడా గర్హనీయం. దానిని అమలు చేస్తే దేవాదాయ శాఖ చట్టబద్ధంగా పనిచేస్తున్నట్టుగా రుజువు చేసుకునేటటువంటి అవకాశం కమిషనర్కి ఉంటుంది. లేదంటే మేము ఇలాగే చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తుంటాం, అంతా మా ఇష్టం, మా ఇష్టారాజ్యం, దేవాదాయ శాఖ మా సొంతం, కుల సమీకరణాలే వర్కౌట్ అవుతాయి అని చెప్పకనే చెప్తున్నట్టు అవుతోంది. ఎంవి సురేష్ బాబుని ఆర్జేసీగా ఇంద్రకీలాద్రి విజయవాడ దేవస్థానంలో కొనసాగించడం ద్వారా.